కంటెంట్ క్రేజ్ విషయంలోనే కాదు, డిఫరెంట్ మూవీస్, యాక్షన్, ఎలివేషన్, డాన్స్ ఇలా ఒక్కటేంటి ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సీనియర్ హీరోలు. ఇప్పటి వరకు క్రేజే అనుకుంటే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులకు కూడా పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. మరి సీనియర్ హీరోల్ని లైట్ తీసుకుంటే కష్టమేనా? వీళ్లతో అంత ఈజీ కాదా? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, బన్నీ ఈ యంగ్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ కావచ్చేమో కానీ వీళ్ళందరికీ సాలిడ్ గా పోటీ ఇస్తున్నారు సీనియర్ హీరోలు. 60s లో ఉన్న 70s లో ఉన్న మేము ఇంకా ఎవరి యంగ్ అంటున్నారు సీనియర్లు. అందుకే యాక్టింగ్, ఎలివేషన్ తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీస్ చేస్తూ రిలీజ్లతోనే కాదు కలెక్షన్స్ తో కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి 71 ఏళ్ల వయసులో ఇంకా దూకుడు చూపిస్తున్నారు. మనశంకర వరప్రసాద్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన 71 ఏళ్ల చిరంజీవి సినిమాల్ని సూపర్ స్పీడ్ గా చేస్తున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకి టఫ్ ఫైట్ ఇచ్చేలా స్టైల్, యాక్షన్ తో పవర్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా బాబీతో చేస్తున్న సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. కనిపించడానికి సింపుల్ గా ఉన్న స్టైలిష్ యాక్షన్ యాంగిల్ కూడా చూపిస్తున్నారు మెగాస్టార్. కాకా టైటిల్ తో బాబీతో చేస్తున్న సినిమా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి హింట్ ఇవ్వని బాబీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ అయ్యేలా క్రేజీ వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాదు వచ్చే సంక్రాంతి పండక్కి ఈసారి కూడా బాక్సాఫీస్ బాస్ డే అంటూ హింట్ ఇచ్చేశాడు. రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి. అందుకే ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మెగాస్టార్ సినిమా రిలీజ్ అంటే అదే ఎక్స్పెక్టేషన్స్, అదే క్రేజ్ తో థియేటర్స్ కి వెళ్తున్నారు జనాలు. ఈ సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన మనశంకర వరప్రసాద్ బరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నా సరే వెనక్కి నెట్టి మరీ 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దాంతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవి ఈ సినిమానే కాదు వరుసపెట్టి మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభర ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికైనా థియేటర్లోకి వస్తుందనుకున్నారు. అయితే ఈ మూవీ ఇంకా డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదెలాతో చిరంజీవి అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ అవుతుందంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలన్నింటిలో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. దాంతో మెగాస్టార్ చేస్తున్న సినిమాలన్నింటిపై హైప్ పెరిగిపోతోంది. మరోవైపు సీనియర్లకే కాదు యంగ్ హీరోలకి కూడా చిరంజీవి టఫ్ ఫైట్ అన్న చర్చ జరుగుతోంది.